హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఎపిసోడ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నిఖిల్ కావ్య గురించి మాట్లాడుకుందాం. సో బయట నిఖిల్ తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. సో తర్వాత అందరికీ తెలిసిందే కావ్య అని. సో తన గర్ల్ ఫ్రెండ్, సో ఆమె ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. సో ఆమె కొన్ని పోస్టులు అయితే పెట్టింది, 2 పోస్టులు పెట్టింది. సో దాంట్లో మాస్క్ వేసుకొని ఉన్నాడని, లేకుంటే ఆడియన్స్ని కన్విన్స్ చేసేలాగా మాట్లాడుతున్నాడు, ఆడియన్స్ని మ్యానిపులేట్ చేసేలాగా మాట్లాడుతున్నాడు అని చెప్పింది. ఇక్కడ 2 పాయింట్లు. సో వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుందని క్లియర్గా అర్థమవుతుంది. సో దాన్ని మనోడు ఏంటంటే ఇప్పుడు అది మాట్లాడాడు అంటే తను పెద్ద గొడవ జరుగుంటుంది. సో తనకి ఖచ్చితంగా హర్ట్ అయి ఉంటుంది ఆ విషయంలో. అందుకే వాళ్ళు బ్రేకప్ అయ్యారని అనుకున్నప్పుడు తన పేరు ఎత్తి తన గురించి మాట్లాడితే ఖచ్చితంగా బయట ఉన్న పర్సన్ రియాక్ట్ అవ్వదు అని అనుకోనున్నాడు. ఖచ్చితంగా రియాక్ట్ అవుతుందని తనకు ఖచ్చితంగా తెలుసు. అయినా ఈవెన్తో రియాక్ట్ అయ్యారంటే సో సమ్వేర్ ఏదో ఉంటుంది. అంటే తను సారీ చెప్పాలి అనుకున్నాడో, లేదా కన్ఫెస్ చేయాలనుకున్నాడో, ఏదైనా సో తప్పు నా వల్ల జరిగిందని చెప్పాలని అనుకున్నాడో, సో పొరపాటు అయిందని చెప్పడమో ఇది జరుగుతుంది. యష్మిని కట్ చేయడం కోసం ఈ లవ్ స్టోరీ చెప్పాడు అంటే మరీ అంత పెద్ద స్క్రీన్ సీన్ చేయాల్సిన అవసరం లేదు. యష్మి నార్మల్గానే ఇగ్నోర్ చేయొచ్చు, అది చెప్పి మరీ ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యష్మికి కూడా చెప్పారు వాళ్ళ ఫాదర్ ఇండివిజువల్ గేమ్ ఆడమని. సో తను ఆడుద్ది. సో అది ఆ విషయం వీళ్ళకి కూడా చెప్పింది, ఇండివిజువల్ గేమ్ ఆడమని చెప్పాడని. సో అక్కడ యష్మిని కట్ చేయడం కోసం అంతగా చెప్పాడు నేను అనుకోవట్లేదు. మేబీ ఏదో సమ్వేర్ ఏదో కన్ఫెస్ చేయాలనుకున్నాడు, తన వల్లే తప్పు జరిగింది. సో అందుకని తను సారీ చెప్పాలి అనుకున్నాడు అందరి ముందు. అలా జరిగిపోయింది, ఏదో విడిపోవాల్సి వచ్చింది సంథింగ్ ఏదో పరిస్థితుల వల్ల. ఆ పరిస్థితుల వల్ల విడిపోవాల్సి వచ్చింది తప్పితే నీ మీద ప్రేమ లేక కాదు అని చెప్పడం తన ఉద్దేశం ఏమో అని నేను అనుకుంటున్నా. అందుకనే బెటర్ ఆపర్చునిటీ, అంతకన్నా బెటర్ పొజిషను తను అమ్మాయికి చెప్పడానికి రాదు కదా ఇంతమంది ముందు. సో మేబీ అది చెప్పాడని అనుకుంటాను, అది నేను అనుకుంటున్నా. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ప్రతి సీజన్లోనూ లాస్ట్కి వచ్చేసరికో లేదా మధ్యలోకి వచ్చేసరికో ఇద్దరి మధ్య మాత్రమే రైవలరీ ఉంటుంది. ఆ ఇద్దరి మధ్య మాత్రమే రైవలరీ కొనసాగుతుంది లాస్ట్ వరకు, వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న దాన్ని బయట వాళ్ళ ఫ్యాన్స్ అవ్వచ్చు, లేదా వాళ్ళ పిఆర్ టీం అవ్వచ్చు, ఏదో ఒకటి ఎవరో ఒకరు సో వాళ్ళు క్యాంపెయిన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, వాళ్ళ కంటెస్టెంట్ గెలవాలి అని. సో దానికి యాక్చువల్గా 2 క్యాంపెయినింగ్స్ ఉంటాయి. ఒకటి నెగిటివ్ క్యాంపెయిన్, 2 పాజిటివ్ క్యాంపెయిన్. మా వాడికి ఓటేయండి అని చెప్పి వాళ్ళకి సంబంధించిన మాటలు కానీ పోస్టులు కానీ చెప్పుకుంటూ లేపుకుంటూ ఓట్లు అడగడం అనేది ఒక పద్ధతి. సెకండ్ది ఏంటంటే వాళ్ళ కంటెస్టెంట్ని లేపుకోవడం కంటే పక్కన వాళ్ళ కంటెస్టెంట్ని తక్కువ చేసి లేదా నెగిటివ్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదైతే న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళ ఓట్ బ్యాంక్ అందరినీ సో గెలిచే వాడికి వేద్దామనే ఒక థాట్ ప్రాసెస్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కాబట్టి ఆ థాట్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేస్తారు, ఖచ్చితంగా వీళ్ళకే ఓటేస్తారు ఆపోజిట్ పర్సన్కి. సో దీది నెగిటివ్ క్యాంపెయిన్. ఇది ఇప్పుడు వచ్చిందా అంటే ఇప్పుడు కాదబ్బా. ఓకే, భారతదేశానికి బ్రిటిషర్లు స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు కదా, అప్పుడు ఎలక్షన్ జరిగేది. అక్కడి నుంచి ఇప్పటి వరకు అదే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనం దీనికి ఒక అందమైన పేరు పెట్టుకున్నాం, పిఆర్ అని అంతే. ఓకే, ఏ కంటెస్టెంట్ అయినా లోపల బయట వాళ్ళ పిఆర్ టీం అవ్వచ్చు, వాళ్ళ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, పాజిటివ్ చేయడం కంటే ఆపోజిట్ రైవలరీ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెగిటివ్ చేయడం కోసమే పనిచేస్తారు. ఇది తెలిసిన మాట. ఇది రీసెంట్ ఎలక్షన్ చూడలే, ఓట్లు వేసి ఉంటారుగా మీరు, రీసెంట్ ఎలక్షన్ చూసుకోలే. వాళ్ళ ఫ్యాన్ పేజెస్ ఇప్పుడు నార్మల్గా ఆ పార్టీ ఫ్యాన్స్ ఏం చేస్తారు, వాళ్ళని ప్రమోట్ చేసుకుంటుంటారా, ఎప్పుడు చూసినా పక్క పార్టీలను తిరుగుతూ ఉంటారు, వాళ్ళ గురించి ఏదో నెగిటివ్ పోస్టులు పెడుతూనే ఉంటారు. సేమ్ క్యాంపెయిన్ జరుగుద్ది. అక్కడ జరిగినప్పుడు యాక్సెప్ట్ చేసాం, మనం కూడా దాంట్లో పార్టిసిపేట్ కూడా చేసి ఉంటాం, ఏదో ఒక పార్టీ తరపున రిప్రజెంటేట్ చేస్తూ. ఇక్కడికి వస్తానికి ఎందుకు మనం దాని గురించి ప్రత్యేకంగా అయ్యో చూసావా నిఖిల్ అలా మాట్లాడుతున్నారు, అయ్యో చూసావా గౌతమ్ ఫ్యాన్స్ నిఖిల్ ఇలా అంటున్నారు, అయ్యో చూసావా మా గౌతమ్ నిఖిల్ ఫ్యాన్స్ ఇలా అంటున్నారు. ఎందుకు? ఇదే జరుగుద్ది. ప్రిపేర్ అయి ఉండాలి అండ్ అలవాటు పడి ఉండాలి, తెలిసి కూడా మనం ఇంకా దాన్ని కూడా మనం చూసావా నిఖిల్ ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారు, చూసావా గౌతమ్ ఫ్యాన్స్ ఇలా మాట్లాడుతున్నారని ఏ రివ్యూయర్ అయినా ఎవరైనా మాట్లాడితే ఇంకా అది ఏదో ఒక సైడ్ తీసుకొని మాట్లాడినట్టు అయితే. కానీ సో నా మటుకు నాకు క్లారిటీ ఉంది, నెగిటివ్ క్యాంపెయిన్ రన్ అవుతుంది లాస్ట్ వరకు. ఓకే, ఇది ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ యష్మి దగ్గరికి వచ్చేసరికి యష్మి షీఈ్ బోల్డ్, చాలా బోల్డ్గా చెప్పింది తినే మందు తాగుతానని. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, ఆడపిల్ల అయ్యింది మందు తాగడం గురించి ఎంత ఓపెన్గా ఎలా చెప్పుద్దని. రెండోది, సో ఆడపిల్ల అయినా కానీ చాలా ధైర్యంగా చెప్పింది, మగవాళ్ళు కూడా చెప్పలేరు అలాగే చెప్పింది అని చెప్పి 2 పాయింట్లు. ఈ 2 పాయింట్ల కంటే 3వ పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి చాలా ధైర్యంగా చెప్పింది బికాజ్ ఆఫ్
బికాస్ ఆఫ్ ఊరికనేది చెప్పలే, ప్రైజ్ మనీకి డబ్బులు యాడ్ చేస్తారు అంటే చెప్పింది. గేమ్ కోసం తన సీక్రెట్ని, లైక్ కొంతమంది ఇప్పుడు చెప్పుకుంటే కొంతమంది అఫెండ్ అవుతారు. అసలే ఏమి చెప్పినా చెప్పకపోయినా బయట పిఆర్ టీమ్స్ ఆల్రెడీ నెగిటివ్ చేస్తుంటారు కంటెస్టెంట్ని. అలాంటిది అమ్మాయే లోపల ఓపెన్గా నేను ఆ తర్వాత పెగ్గులా అంటానని అమ్మాయి క్లియర్గా చెప్తే దాన్ని పిఆర్ టీమ్స్ బ్యాడ్ చేయకుండా ఉంటాయా? ఆ విషయం అమ్మాయికి తెలియదా? ఈవెన్ దో అమ్మాయి చెప్పింది అంటే బికాస్ ఆఫ్ ప్రైజ్ మనీ యాడ్ చేస్తారని చెప్పింది అమ్మాయి. అక్కడ అమ్మాయి బోల్డ్నెస్ నచ్చింది. అది చెప్పిన తర్వాత ప్రైజ్ మనీ యాడ్ చేస్తారని చెప్పిన తర్వాత తను లోపల పెట్టుకుని ఒక సీక్రెట్ని, సొసైటీలో 99% అందరూ హిపోక్రటిక్స్ ఉంటారు. వాళ్ళు ఇయే చేస్తుంటారు. ఎవరైనా చేస్తుంటే మాత్రం అయ్యో అయ్యో అంటారు. ఓపెన్గా మాట్లాడుకుందాం, వాళ్ళు ఎవరో సంథింగ్ ఏదో చేస్తుంటారు, అబ్బా మందు గిందు మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళు తాగుతారు మందు, వాళ్ళు సిగరెట్లు తాగుతారు, వాళ్ళు మందు తాగే వాళ్ళు ఉంటారు, వాళ్ళలో కొంతమంది ఉంటారు. అందరూ తాగుతారని చెప్పడం, అందరూ తాగరని కూడా చెప్పడం, తాగే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళలో ఒప్పుకుంటారు అంత ధైర్యంగా వెళ్ళి మరి మందు తాగుతారని? ఒప్పుకోరు కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న సపోజ్ 1 లక్ష 2 లక్షలు ఇస్తాను వాడు మందు అవుతారు ఏదో ఒప్పుకో అంటే 10 లక్షలు ఇచ్చినా కూడా ఒప్పుకోరు. నేనైతే ఒప్పుకోను ఒకవేళ అలా చేస్తుంటే మా ఇంట్లో. నేను ఎందుకు ఒప్పుకుంటాను? 10 లక్షల కోసం మా నాన్నకి ఒకవేళ ఆయన చూసినా కూడా నన్ను అడిగితే నేను చేయలేదని చెప్తా. ఇలాగే చెప్తారు ఎవరన్నా కానీ. ఒప్పుకోరు కదా, ధైర్యంగా ఒప్పుకోరు ఎవరు. ఎందుకంటే అది తప్పు అని మనం అనుకుంటాం కాబట్టి. ఎవరైతే అది చేస్తున్న పని వాళ్ళకి నచ్చి వాళ్ళు చేస్తున్నప్పుడు దాన్ని వాళ్ళు తప్పు అని అనుకోకుండా ఎదుటి వాళ్ళ దగ్గర అవును నేను చేస్తానని చెప్తారో వాళ్ళని బోల్డ్ అంటారు, రైట్? సో ఆ అమ్మాయి అప్పుడు యష్మి బోల్డే కదా. మందు అవడం పెద్ద గొప్ప విషయమా? దాన్ని ఒప్పుకోవడం దానికి బోల్డా అంటే? ఇంకా బోల్డ్ అంటే ఏంది బ్రో? నిజాయితీగా మన గురించి మనం ఒప్పుకోవడమే కదా బోల్డ్ అని. ఇప్పుడు నేను తప్పు చేశాను అని చెప్తే దాన్ని ఏమంటారు? బోల్డ్ అనే కదా అంటారు. హానెస్టీ అంటారు, బోల్డ్ అంటారు. తప్పు చేసిన దాన్ని ఒప్పుకోవడం. సో అమ్మాయి కాకపోతే అక్కడ నార్మల్ విషయం ఏదైనా ఉందనుకో, నేను పెన్సిల్ దొంగతనం చేశాను, నేను పెన్ను దొంగతనం చేశాను, నేను డబ్బులు దొంగతనం చేశానంటే అది మనం నిజాయితీ అంటాం దాన్ని. లేదు నేను మందు తాగుతాను, లేకపోతే నేను ఇది సిగరెట్ తాగుతాను, లేకుంటే నేను ఆ అమ్మాయిని లవ్ చేశాను, ఇలాంటివి చెప్పడం, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టము, నాకు ఆ హీరోయిన్ మీద క్రష్ ఉంది, ఇలాంటివి చెప్పడం బోల్డ్ అంటారు. సో బోల్డ్ పదాలే వేరు. ఓకే, సింపుల్. దానికి అని తెగ అమ్మాయి ఏదో చేసేసింది, అమ్మాయి తప్పు చేసేసింది. పబ్బులకు పోతే హైదరాబాద్ పబ్బులో బోల్డ్ మంది అమ్మాయిలు ఉంటారు అబ్బా తాగేవాళ్ళు. ఓకే, ఇప్పుడు కింద కామెంట్లు చాలామంది చూశాను, ఆ అమ్మాయి అండి ముందు ఎలా తాగుద్ది, ఎందుకు ఇవన్నీ ఎందుకు మనం చూడలే, మనకు తెలియదు అమ్మాయిలు ముందు తాగుతారా తాగరా అనేది. సింపుల్. అందరు తాగుతారని చెప్పట్లేదు, కొందరు తాగుతారు కదా, మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయి అనవసరంగా. కొందరు తాగుతారు కదా, సింపుల్. ఏమైంది దానికి? అది బోల్డ్ అంటున్నా. ఓకే, అంత క్లియర్గా చెప్పా. నెక్స్ట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో ఎవరి కంటెస్టెంట్స్ ఎవరికి టాప్ 5 పెట్టారనేది వన్ బై వన్ మాట్లాడుకుంటూ వద్దాం. ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. క్లారిటీ వచ్చింది మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఏంటి నామినేషన్స్ గురించి మర్చిపోయా. ఈ నామినేషన్స్ గురించి చాలా మంది చెప్తుందంటే విచిత్రంగా మాట్లాడుతుంటారు. వైల్డ్ కార్డ్స్ వస్తారు, నామినేట్ చేస్తారు. నేను ఏమంటా అంటే ఆ ప్రాసెస్కి నేను అట్రాక్ట్ అయ్యా. హిందీలో చూశాను ఈ ప్రాసెస్ని, సూపర్ హిట్ అయిన ప్రాసెస్ ఇది. లైక్ ఈ తెలుగులో నేను ఇప్పుడు దాకా చూడలేదు ప్రాసెస్ని. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలుగులో కూడా నేను చూడలేదా అంటే చూసాం. సపోజ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్గా వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి ముమైత్ ఖాన్ వెళ్ళిపోయి వైల్డ్ కార్డ్గా మళ్ళీ వచ్చింది. థర్డ్ సీజన్లో అనుకుంటా అలీ రాజా వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వచ్చాడు వైల్డ్ కార్డ్గా. వెళ్ళక ముందు శ్రీముఖికి సపోర్ట్ చేశాడు, వచ్చిన తర్వాత రాహుల్కి సపోర్ట్ చేశాడు. ఓకే, తను కూడా శ్రీముఖిని టార్గెట్ చేస్తూ చేశాడు, గేమ్ ఆడాడు ముందుకి. సో వైల్డ్ కార్డ్గా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావటము, నామినేట్ చేయడం చూసాం. బట్ కంప్లీట్గా వెళ్ళిపోయి 10వ వారంలోకి వచ్చి నామినేట్ చేయడం అనేది కొంచెం కొత్తగా అనిపించింది. దట్టు ఎక్కువ మంది బంచ్ ఆఫ్ వైల్డ్ కార్డ్స్ అంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఒకేసారి రావడం అనేది చూస్తున్నాం. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ అవ్వచ్చు, ఎలిమినేట్ అయిన క్యాండిడేట్స్ అవ్వచ్చు, అంతా ఒకటే. కాకపోతే ఏంటంటే వీళ్ళకి అంటే ఏంటంటే ఎలిమినేట్ అయిన క్యాండిడేట్స్కి లోపల ఉన్న వాళ్ళతో ఎంతో కొంత రైవలరీయో కోపాలో గీపాలో అప్పుడు చెప్పలేకపోయిందో ఇప్పుడు చెప్పాలనుకుందో వాళ్ళు చెప్తారు అంతే. వైల్డ్ కార్డ్స్ ఏమంటే వాళ్ళు గేమ్ని చూసొచ్చి వాళ్ళు నామినేట్ చేస్తారు, సింపుల్. సో ఇప్పుడు నిఖిల్ని సోనియా నామినేట్ చేసింది అనుకోండి సపోజ్. ఏముంది దాంట్లో? నాకు లైక్ నామినేషన్ చేసినందువల్ల నిఖిల్ ఓటింగ్ తగ్గుద్దా? తగ్గదు. ఎప్పుడు తగ్గుద్ది నిఖిల్ ఓటింగ్? నామినేట్ చేసినప్పుడు తను సరిగ్గా మాట్లాడలేకపోతే, పాయింట్ చెప్పలేకపోతే అప్పుడు నిఖిల్ ఓటింగ్ తగ్గుద్ది. ఎందుకంటే ఇదంతా బిగ్ బాస్ అనేది మాటల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అప్పుడు తగ్గుద్ది. అది ఏం జరిగింది అనేది మనకు తెలియదు కాబట్టి. సో
నామినేట్ చేయటం అనేది ఫుల్ ఫైర్ ఉంటుంది. అంటే మొన్నటి వరకు వెళ్ళే ముందు వరకు క్లోజ్గా ఉండి మచ్చా మచ్చా అనుకొని అంత క్లోజ్గా ఉన్న అమ్మాయి వచ్చి ఇప్పుడు నామినేట్ చేస్తుందరా అంటే అది మస్తు ఉంటుంది చూడడానికి. ఏం చేసిందనే తర్వాత ఓకే ఇదనమాట. సో ఇలాగ ఉంటుంది అంతే తప్పితే నాకు దాంట్లో పెద్దగా నేను ఒకరి ఇంపాక్ట్ పడిపోద్ది, ఒకరికి మొత్తం డౌన్ అయిపోతారు, ఒకరు మొత్తం అప్ అయిపోతారు, అంత పెద్దగా ఏం ఉండదు ఎప్పుడు వాళ్ళు డిఫైన్ చేసుకుంటే. ఓకే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ దగ్గరికి వచ్చేసరికి క్లారిటీగా మాట్లాడతాం. అమర్ దగ్గరికి వచ్చేప్పుడు మాట్లాడదాం. అమర్ బల పెట్టాడు విచిత్రంగా. యాక్చువల్ నిజంగా ఫస్ట్ లెక్క అమర్ దగ్గర నుంచే మాట్లాడదాం. సో అమరు మామూలుగా కూడా కదా అసలు లోపలికి వచ్చాడు. అదే లాస్ట్ నిఖిల్తో వస్తారు, అమర్ వస్తారు నిఖిల్ కోసం అమర్ వచ్చినప్పుడు అమర్ చేస్తాడు పర్ఫార్మెన్స్, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అసలు. తను అందరితో బాగా మాట్లాడతాడు, అందరితో బాగా మాట్లాడి మచ్చా కప్పుతోనే తిరిగి రావాలి మచ్చా అని ఒకటి చెప్తాడు. నెక్స్ట్ నీకేదైనా కోపం అనిపిస్తే, నీకేదైనా తప్పు అనిపిస్తే ఆ పాయింట్ మీద మాత్రమే నామినేట్ చేయి మచ్చా. సో అనవసరంగా వేరే దాన్ని చెయ్యకు, అనుభవంతో చెప్తున్నాను అంటాడు. దాని అర్థం అనుభవంతో చెప్తున్నానని ఒక మాట, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అంటాడు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఆ మాట ఎందుకన్నాడంటే లాస్ట్ సీజన్లో తను ఇద్దరితో ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళిద్దరిని కూడా తను పుష్ చేసుకుంటూ ముందుకు తీసుకొచ్చి వాళ్ళ సపోర్ట్ తిని సపోర్ట్ వాళ్ళకి ఇస్తూ ముందుకొచ్చి దానివల్ల వాళ్ళు గ్రూప్ గేమ్ అని సో కప్పు దగ్గరకు వచ్చి పోయిందని చెప్పి తన బాధ. ఓకే సో ఇప్పుడు కూడా తను సేమ్ అదే పొజిషన్లో ఉన్నాడు కాబట్టి సో ఇద్దరిని నెట్టుకుంటూ తీసుకొస్తున్నాడు. ప్రేరణ అవ్వచ్చు, యష్మిన్ అవ్వచ్చు. సో వాళ్ళతో ఉండి వాళ్ళని కూడా ముందుకు తీసుకొస్తున్నాడు కాబట్టి, వాళ్ళతో క్లోజ్ ఉంటున్నాడు కాబట్టి, వాళ్ళ పాయింట్స్ మీద తిని నామినేట్ చేస్తున్నాడు కాబట్టి మచ్చా అది వదిలేరా బాబు, లాస్ట్ 3 వారాలు నీ పాయింట్ నువ్వు నామినేట్ చేయి, నేను చేసిన తప్పే నువ్వు చేయకు అని చెప్పడం కోసం ఆ పాట చెప్పి, ఆ మాట చెప్పడమే కాదు, నోట్తో చెప్పడమే కాదు, యాక్షన్స్లో కూడా చూపించాడు. ప్రేరణని, పృథ్వీని, యష్మిని ముగ్గురిని తీసేశారు నామినేషన్. అది టాప్ 5లో పక్కా ఆ తెలుగు మొత్తం తెలుగు వాళ్ళనే పెట్టారు, తీసుకొచ్చేస్తారు. మామూలు కూడా కాదు, వాళ్ళ ముగ్గురిని పెట్టలేదు నామినేషన్స్లో. ఆ టాప్ 5లో పెట్టలేదంటే దాని అర్థం ఏంటంటే నిఖిల్కి అరే బాబు ఇంకా గ్రూప్ గేమ్ చాలు, నార్మల్ గేమ్ ఆడరా అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ విష్ణుప్రియకి ఇస్తాడు. విష్ణుప్రియని పెడతారు. మనోడు పెట్టాడు విష్ణుప్రియని, శివాజీ అన్న పెట్టాడు. శివాజీ అన్న ఏం చేశాడో మనోడు అదే చేశాడు. విష్ణుప్రియని టాప్లో పెట్టాడు. ఇద్దరికి మధ్య లాస్ట్ టైం పడలేదు, వాళ్ళిద్దరే కరెక్ట్ విష్ణును ఫస్ట్ ప్లేస్లో పెడతారు. సెకండ్ ప్లేస్లో నబీల్ని పెడతాడు. సేమ్ శివాజీ అన్న కూడా సెకండ్ ప్లేస్లో నబీల్ని పెడతాడు. 3వ ప్లేస్లో రోహిణిని పెడతాడు. శివాజీ అన్న 3వ ప్లేస్లో నిఖిల్ని పెడతాడు. 4వ ప్లేస్లో గౌతమ్ని పెడతాడు శివాజీ అన్న. మనోడు కూడా 4వ ప్లేస్లో గౌతమ్ని పెడతాడు. 5వ ప్లేస్లో తేజాన్ని పెడతాడు. శివాజీ అన్న కూడా 5వ ప్లేస్లో తేజాన్ని పెడతాడు. సేమ్ శివాజీ అన్న దించాడు, ఒక్క రోహిణిని మాత్రమే. ఈయన నిఖిల్ కోసం వచ్చాడు కాబట్టి రోహిణిని పెట్టాడు, ఆయన రోహిణి కోసం వచ్చాడు కాబట్టి నిఖిల్ని పెట్టాడు. అంతే తేడా, దించిపోరు దొబ్బారు. ఆయన ఆ అమ్మాయిని పెట్టలేదు, ఈయన ఈ అమ్మాయిని పెట్టలేదు. చూసారా అసలు ఇద్దరి మధ్య పడలేదు అంటారు. ఏకలవ్య శిక్షుడు మనం మాట్లాడుకునే వాళ్ళం కదా. ఆయన పట్టించుకోకపోయినా కానీ ఎప్పుడు అమర్ ఫ్యాను శివాజీ అన్న గురించి పట్టించుకుంటుంటాడు. శివాజీ అన్న పొగిడితే ఆనందించాలని అనుకుంటుంటాడు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. సేమ్ దించి పారదొబ్బాడు అసలు. శివాజీ అన్న ఏదైతే పెట్టాడో మనోడు సేమ్ అదే పెట్టాడు. అలాగ ఉంటుంది మనోడితోటి. దానికి ముందు కోన వెంకట్ గారు వస్తారు. సో కోన వెంకట్ గారు వచ్చి నబీల్ని ఫస్ట్ ప్లేస్లో పెడతారు. అవినాష్ వాళ్ళు నబీల్ని ఫస్ట్ ప్లేస్లో పెడతారు. చూసారు, అవినాష్ వాళ్ళు నబీల్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టడం అనేది మామూలు కూడా కాదు, చాలా తెలివిగా నబీల్ని ఫస్ట్ ప్లేస్లో పెడతారు. సో నెక్స్ట్ కావాలి కదా ఎవిక్షన్ పాస్ అది. సో అందుకని ఫస్ట్ ప్లేస్లో నబీల్ని పెడతారు. చాలా తెలివిగా పెట్టారు అనిపించింది. సెకండ్ ప్లేస్లో నిఖిల్ని పెడతారు. 3వ ప్లేస్లో రోహిణిని పెడతారు. 4వ ప్లేస్లో విష్ణుప్రియని, 5వ ప్లేస్లో గౌతమ్ని పెడతారు. ఈ రోజంతా గౌతమ్దే. ఈ ఎపిసోడ్ ఈ 4 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గౌతమ్ని పెట్టారు ఆ ప్లేస్లో. అండ్ ఆలోచించండి, గౌతమ్ని, నిఖిల్ని, నబీల్ని ప్రతి ఒక్కరు పెట్టుకుంటూ వచ్చారు. ఎవ్వరు మిస్ చేయాలి, పక్కా పెట్టారు వీళ్ళని. అది పక్కా పెట్టుకుంటూ వచ్చారనమాట. అలా ఉంటుంది.
సో యష్మి వాళ్ళు వచ్చినప్పుడు సో యష్మి వాళ్ళ సత్య వాళ్ళు వస్తారు. సో సత్య వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి వస్తారు సంయుక్త, వాళ్ళు కూడా అంతే గౌతమ్ని పెడతారు. గౌతమ్ను, నిఖిల్ని, నబిల్, ప్రేరణ, అవినాష్ వాళ్ళు కూడా పెడతారు. సో టేస్టీ తేజ కోసం సన్నీ వస్తారు. సన్నీ వచ్చినప్పుడు పాపం అందరి గురించి చాలా బాగా చెప్తారు, నెక్స్ట్ లెవెల్ చెప్తారు సన్నీ అయితే మాత్రం. సో అందరి గురించి క్లారిటీగా 1 by 1 చెప్పుకుంటూ వస్తాడు. సో నబీల్కి మంచి ఎలివేషన్ ఇస్తారు. నబీల్కి కొంచెం తగ్గావు, బాగా పరిగెత్తాలి, సింహం పరిగెత్తాలి, ఉరకాలి అన్నట్టు చెప్తాడు. సో మనోడు కూడా చెప్తాడు. సో మనోడు కూడా వచ్చి గౌతము, నిఖిల్, నబీలు, అవినాష్, సో ప్రేరణని పెడతారు. సో ఇక్కడ కూడా యష్మిని చాలా తక్కువ మంది పెట్టారు అబ్బా. యష్మిని అస్సలు ఒక్కళ్ళేమో పెట్టారనుకుంటా, ఆ పృథ్వీ ఒక్కళ్ళే పెట్టారనుకుంటా యష్మిని. మిగిలిన వాళ్ళు ఎవరు యష్మిని పెట్టలేదు. అమ్మాయికి ఏమి పెద్దగా ఎవరు పట్టించుకోనట్లేదు. సో ఎవరు యష్మిని పెట్టలేదు, మిగిలిన వాళ్ళందరినీ పెట్టుకుంటూనే వచ్చారు. సో విష్ణుప్రియని కూడా పెట్టారు. సో ఈ రోహిణి ఇంపాక్ట్ ఏంటంటే అది ఏదైతే మాట్లాడుకున్నారో ఎంటర్టైనర్స్కి గెలవలేరా అని, సో దానికి ప్రతి ఒక్కరు పడిపోయారు అబ్బా. మామూలు కూడా కదా, ప్రతి ఒక్కరు పడ్డారు. ఆ మాటకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు కూడా. సో ఆ కనెక్షన్కి చూపించడానికి మేమున్నాము సపోర్ట్గా, మీరేం ఫీల్ అవ్వద్దు ఎంటర్టైనర్స్, మీరేం మిగతా వాళ్ళతో తక్కువ కాదు, మిగతా వాళ్ళతో మీరేం తీసిపోరు, మీరు కూడా తోపులే, ఎంటర్టైనర్స్ కూడా విన్ అవ్వచ్చు అని చెప్పడం కోసం అందరూ ప్రతి ఒక్కరు ఏదో ఒక పొజిషన్లో ఎంటర్టైనర్స్ని పెట్టారు. ఏదో ఒక పొజిషన్లో పెట్టారు ఎంటర్టైనర్స్ని. ఏదో వాళ్ళ కూరలో కరివేపాకు లెక్క తీసి పారేయకుండా, మిగిలిన వాళ్ళని పెట్టకుండా మీకు కూడా ఆ ఛాన్స్ ఉందని చెప్పి పెట్టారు చూసారు, అది చాలా బాగా నచ్చింది. ఆ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వడానికి రోహిణి, తేజ కారణం. సో మేబీ ఇది నెక్స్ట్ సీజన్లో వచ్చే ఎంటర్టైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి బూస్టప్ కింద ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళకి కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మాకు కూడా విన్ అవుతాం, ఏదో ఒక వీక్లో మేము వెళ్ళిపోము, మేము కూడా లాస్ట్ వరకు ఉంటాం, మాకు కూడా గెలవాలన్న ఒక కాన్ఫిడెన్స్ మొన్న ఆ రోజు వాళ్ళ మాటల వల్ల ఫ్యామిలీస్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఈ రోజు స్టేజ్ మీద కూడా ఎవరైతే సెలబ్రిటీస్ వచ్చారో వాళ్ళకు కూడా చెప్పారనమాట ఎంటర్టైన్మెంట్స్కి స్కోప్ ఉంది గెలిచేదానికి అని. సో దట్ వాస్ అ గుడ్ ఇనిషియేషన్ అండ్ గ్రేట్ ఇనిషియేషన్. సో ఫైనల్గా టేస్టీ తేజ, అవినాష్ సేవ్ అవ్వరు, అన్సేవ్లో ఉంటారు, ఎలిమినేషన్ జోన్లోకి వెళ్తారు. నబీల్ అడుగుతారు ఈ వీకే వాడాలి ఖచ్చితంగా అంటే, ఈ వీక్ వాడతావా లేదా అంటే, నేను ఈ వీకే వాడాలనుకుంటున్నాను సార్, నేను అది అవినాష్ కోసం వాడతాను, సో అది నాకు అవినాష్ చాలా హెల్ప్ చేశాడు, అవినాష్ కోసం వాడతానని చెప్పాడు. సో అవినాష్కి వాడాడు. టేస్టీ తేజకి ఆల్రెడీ ఓట్స్ ఎక్కువ పట్టుంటాయి కాబట్టి టేస్టీ తేజని సేవ్ చేశారు. మామూలుగా అయితే టేస్టీ తేజని ఎలిమినేట్ చేసేయచ్చు, తేజ నువ్వు సేవ్ అయ్యాడు కాబట్టి నువ్వు ఎలిమినేట్ దానివల్ల అని చెప్పొచ్చు. చెప్పకుండా ఇంకా టేస్టీ తేజని సేవ్ చేశారు బికాస్ ఆఫ్ ఎందుకంటే ఫ్యామిలీ వీక్ అండ్ పాయింట్స్ ఏం లేవు. అండ్ తర్వాత రోజు నామినేషన్స్ వీళ్ళు చేసుకోరు కదా ఈరోజు, సో వాళ్ళు అలా ముందు ప్లాన్ చేశారు కాబట్టి నో ఎలిమినేషన్ పెట్టారు. రేపు వైల్డ్ కార్డ్స్ వచ్చి ఎలిమినేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి ఆ విషయం. సో వాళ్ళు ఈ నెక్స్ట్ లెవెల్ ఈ గేమ్ ఆడారు అనమాట. నో ఎలిమినేషన్ పెట్టి వైల్డ్ కార్డ్స్ తోటి వీళ్ళు గేమ్ ఆడిపిస్తారు. ఇప్పుడు మొత్తం ఎవరైతే వైల్డ్ కార్డ్ ఆడుతున్నారు వైల్డ్ కార్డ్స్ కాదు, ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లు వచ్చి గేమ్ ఆడతారు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వాళ్ళు నామినేట్ చేశారు అంటే, ఇప్పుడు నిఖిల్ని నామినేట్ చేశారంటే ఫస్ట్ రోజు ఆ ఇంపాక్ట్ ఉంటుంది, నామినేషన్ ఇంపాక్ట్. తర్వాత ప్రతి వీక్ వచ్చి నామినేట్ చేయరు కదా, నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ వీళ్ళదే ఉంటుంది. నిఖిల్కి మార్చుకునే అవకాశం ఉంటుంది. దేర్ ఈజ్ ఎ ఛాన్స్. సోనియా ఉంది, ఏవేవో పాయింట్లు తీసుకొచ్చి దీన్ని క్లోజ్గా ఉన్నప్పుడు అవన్నీ చెప్పింది అనుకో, అవన్నీ చెప్పి ఏదో కక్షపూరితంగా మాట్లాడింది అనుకో సోనియా, మనోడికి సింపతి వచ్చింది. లేదు ఆన్ పాయింట్ నువ్వు మాస్క్ వేసుకొని గేమ్ ఆడుతున్నావు నాకు అర్థమవుతుంది, నువ్వు బయటకి వెళ్ళక చూసాను నాకు అర్థం, నువ్వు ఆన్ మాస్క్ ఆడుతున్నావు, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ కూడా అందుకే చేసావు అని చెప్పింది అనుకో, డిఫెండ్ చేసుకునేలాగా మాట్లాడితే ఓకే. డిఫెండ్ చేసుకోలేకపోతే ఆ రోజు ఖచ్చితంగా మైనస్ అవుతుంది. సో అది ఆ మైనస్ అయ్యేది ఎవరికి ప్లస్ అవుతుంది, ఆపోజిట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ప్లస్ అవుతుంది. ఇప్పుడు నిఖిల్కి మైనస్ అయింది కదా అని చెప్పి ప్రేరణకు ప్లస్ అవ్వదుగా, నిఖిల్కి మైనస్ అయింది కదా అని చెప్పి యష్మికి ప్లస్ అవ్వదుగా. నిఖిల్కి మైనస్ అయిందంటే ఆబ్వియస్గా ఎవరికి ప్లస్ అవుతుంది, గౌతమ్కి ప్లస్ అవుతుంది, లేదా నబీల్కి ప్లస్ అవుతుంది. సో వాళ్ళిద్దరిలో ఎవరికి మేజర్ ప్లస్ అవుతుంది అంటే గౌతమ్కే ప్లస్ అవుతుంది. ఇది సేమ్ అంతే, ఇలా జరుగుద్ది. ఇప్పుడు గౌతమ్కి మైనస్ అయిందంటే ఆబ్వియస్గా ప్లస్ ఎవరికి అవుతుంది, ప్రేరణకు అవుతుందా, యష్మికి అవుతుందా, పృథ్వీకి అవుతుందా, నిఖిల్కే ప్లస్ అవుతుంది. బికాస్ ఆఫ్ నేను ఫస్ట్లో చెప్పినట్టు ఇద్దరి మధ్య గేమ్ నడుస్తుంది, మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది ఫైట్. ఆ ఫైట్ వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. అది క్రియేట్ చేయబడిన ఫైటా లేకుంటే గౌతమే క్రియేట్ చేసుకున్న ఫైటా తన గేమ్ కోసం అంటే అది గౌతమే క్రియేట్ చేసుకున్న ఫైట్, తన కోసం తను గెలవడం కోసం చేసుకున్న ఫైట్ అది. సో కాబట్టి వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది గేమ్. ఒక వ్యక్తికి మైనస్ అయితే ఇంకొక వ్యక్తికి ఆబ్వియస్గా ప్లస్ అవుతుంది అంతే. దెర్ ఇస్ నో డౌట్. మధ్యలో న్యూట్రల్ అయిపోతుంది ఆ ఓటు. ఇప్పుడు నాకు నిఖిల్ నచ్చలా, నా ఓటు నేను ఎవరికి వేయకుండా ఉండను,
నాకు నిఖిల్ నచ్చలేదంటే నా ఓటు తీసుకెళ్ళి గౌతమ్కి వేస్తా. నాకు గౌతమ్ నచ్చలేదు, చిరాకు అనిపించాడు, నా ఓటు న్యూట్రల్ అవ్వదు, తీసుకెళ్ళి నిఖిల్కి వేస్తా. ఇది సింపుల్ లాజిక్. అదే నెగిటివ్. అందుకనే నెగిటివ్ క్యాంపెయిన్ని ఎక్కువ మంది ఎక్కువగా చాలా బీభత్సంగా చేయడానికి కారణం ఏంటంటే పర్టికులర్ కంటెస్టెంట్ మీద కోపం తెప్పిస్తే ఆ ఓటు కంపల్సరీగా వచ్చి గుద్దుతారు పక్క కంటెస్టెంట్కి, ఆపోజిట్లో ఎవరున్నారు కంటెస్టెంట్ గెలిచేవాడు అని. అందుకని నెగిటివ్ పిఆర్ చేస్తారు, నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తారు. ఓకే, జై హింద్.